ఇక మీదట ప్రభుత్వ కార్యాలయాలన్నిటి గూడా సౌర విద్యుత్తు వినియోగించాలని జెప్పేసి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతం విద్యుత్ రేటు పెరగడం గావచ్చు, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సోలార్ పవర్ ఏదైతే ఉందో దీన్ని వాడడం ద్వారా కరెంట్ ఆదా జేసుకోవడం గానీ, మరోపక్క ఆదాయం గూడా ఏదైతే ప్రస్తుతం కరెంటు ఛార్జీలు ఇవన్నీ గూడా తగ్గించే అవకాశం అని జెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించి దీనికి సంబంధించి ఎన్‌టీపీసీ కంపెనీతో విద్యుత్ సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి ఏపీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా రానున్న రోజుల్లో ఈ సోలార్ ప్యానెల్స్‌తో పూర్తిగా సోలార్ పవరే యూజ్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఎన్‌టీపీసీ కంపెనీతో ఒప్పందం చేసుకుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. దీని ద్వారా పవర్ కావచ్చు, మనీ కూడా చాలా సేవ్ అయ్యే అవకాశం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ అంశం గురించి మీరేమంటారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 2047 కల్లా టోటల్‌గా సోలార్ విద్యుత్తును వాడాలని ఒక టార్గెట్‌గా పెట్టుకోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీపై భారం తగ్గిస్తే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎందుకంటే ఇప్పటికే వ్యక్తిగత అవసరాల కోసం కూడా సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాయల్టీలు ఇస్తుంది. అంటే రూఫ్ ఎవరి ఇంటి మీద వాళ్ళైతే సౌర విద్యుత్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకి సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉండటం జరుగుతుంది. ముందుగా అంటే ప్రతి ఇంటి మీద పెట్టుకోవాలని చెప్పడం వల్ల ఏమైందంటే ఏదైనా పని చేసినప్పుడు తను చేసి చూపించి ఎదుటి వాళ్ళకి చెప్తే బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలను 147 ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించడం జరిగింది. వాటికి ఎన్‌టీపీసీ ద్వారా ఒప్పందం కుదుర్చుకొని వాటి ద్వారా దాదాపుగా నీకు ఈ ఒప్పందంలో భాగంగా విద్యుత్ 300 ఒక్కొక్క దానికి 300 యూనిట్ల విద్యుత్తు ప్రొడక్ట్ చేస్తూ ఆ ఆఫీసులలో పూర్తిగా ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా డే టైంలో పనిచేస్తుంటాయి. డే టైంలో పనిచేస్తున్నప్పుడు సోలార్ ఈజీగా ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే ఎండ వేడిమి వల్ల సోలార్ ఈజీగా ఉత్పత్తి అవుతుంటుంది. కరెంటు ఆదా జరుగుతుంది. ఇప్పుడు మన కరెంటుకు దాదాపు 7-8 రూపాయల ఖర్చు అవుతున్న సందర్భంలో సోలార్ను వాడినట్టయితే సగానికి తగ్గిపోయి 4 రూపాయలకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాకుండా స్కూళ్ళు, అలాగే కాలేజీలు ఇలాంటి అంటే ప్రభుత్వ ఆధీనంలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద సోలార్ని పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం అనేది ఒక ముందడుగుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన స్టెప్స్ తీసుకోవడం వల్ల మానవులు సామాన్య ప్రజలు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే సోలార్ మీద ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. అలాగే దాంట్లో వచ్చే టెక్నికల్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే ప్రభుత్వం తరఫు నుంచే పరిష్కరించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు రాయితీలు కూడా చాలామంది ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఇంకా సోలార్ మీద అవగాహన కుదరలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎలక్ట్రిసిటీ విద్యుత్ మీద ఆధారపడుతున్న చాలామంది ఉన్నారు. కాబట్టి 2047 నాటికి అంటే టార్గెట్ పూర్తి కావాలంటే సోలార్ మీద పూర్తిగా సోలార్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసిందని మనం చెప్పొచ్చు. ఓకే. మరిప్పుడు దీని ద్వారా రానున్న రోజుల్లో అంటే మిగతా రాష్ట్రాలు ఇప్పటివరకు దాదాపుగా నిర్ణయం అక్కడ తీసుకున్నట్టయితే లేదు. దక్షిణాది రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరొకసారి మిగతా రాష్ట్రాలకి భిన్నమని దీని ద్వారా అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా. అంటే మనం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని విజన్ ఉన్న నాయకుడిగా గుర్తిస్తాము. ఒక 20 ఏళ్ల ముందు ఏం జరుగుతుంది అనే దాని మీదనే దృష్టి పెడుతుంటాడు. దానికి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే హైటెక్ సిటీనే మనం చెప్పొచ్చు. హైటెక్ సిటీ ప్రారంభించిన రోజుల అసలు ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే కూడా ఎగుమతులు అంటే సాఫ్ట్వేర్ అంటే చాలామందికి తెలియని రోజులు. సాఫ్ట్వేర్ ఏదో హైటెక్ సిటీ కడుతున్నారులే అనుకున్న రోజులు. అప్పుడు మనం బెంగళూరు అంటే సాఫ్ట్వేర్ రంగంలో నెంబర్ 1లో ఉన్న సందర్భంలో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ నెంబర్ 1 కేంద్రంగా జరిగింది. హైటెక్ సిటీ చుట్టూ చాలా హైటెక్ కంపెనీలు రావడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు కనుక దీన్ని చూసుకున్నట్టయితే ఏదైతే సోలార్ విద్యుత్తుని ప్రారంభించడం జరిగిందో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్టయితే అది సామాన్య మందులకు అంటే ఏదైనా ఒక పని వచ్చినప్పుడు ఎక్కువ మంది ప్రజలు దానికి ఉపయోగంలోకి తీసుకురావాలి. అప్పుడే దానికి విశేష ప్రాచుర్యం లభిస్తుంటుంది. ప్రభుత్వం కనుక మీరు సోలార్ విద్యుత్తుని పెట్టుకోండి అని చెప్పినట్టయితే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మాకు చెప్తున్నావు కానీ నీ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఒకవేళ కనుక ప్రభుత్వమే పూనుకొని అది పెట్టుకున్నట్టయితే వచ్చే సమస్యలు ఏంటి తెలిసి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ఒక వ్యక్తిగతంగా చాలా కష్టమైన పని. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోవడానికి సామాన్య మానవునికి చాలా కష్టమైన పని. అదే ప్రభుత్వం యంత్రాంగం ఉంటుంది, ప్రభుత్వం దగ్గర వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ద్వారా వచ్చే సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికో ధైర్యంగా ప్రభుత్వం వచ్చి మీకు ఏ సమస్య లేవు, మేము ఇక్కడ ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంత విద్యుత్ వినియోగం జరుగుతుంది, సౌర విద్యుత్ వినియోగం జరుగుతుంది, ఇంత మాకు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది, ఆదా జరుగుతుంది, కాబట్టి మీరు వ్యక్తిగతంగా
కూడా పూనుకున్నట్టయితే మీ ఇంటి అవసరాలు తీర్చినాక కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సౌర విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆ విధంగా కూడా మీకు ఉపయోగం ఉంటుందని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా సౌర విద్యుత్తుని ప్రభుత్వ ఆఫీసుల్లో అలాగే తీసుకున్నట్టే స్కూళ్ళల్లో కార్యాలయాల్లో ప్రారంభించడం అనేది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం అని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.